ప్రోబయోటిక్ తీసుకోవడం వల్ల మీ గట్ హెల్త్ బాగుంటుందని డైలీ ఒక క్యాప్సూల్ తీసుకుంటున్నారా? వెయిట్ యూ మే నాట్ నీడ్ ఇట్. ప్రోబయోటిక్ క్యాప్సూల్స్లో ప్రతి దాంట్లో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలో లేదా ఒక్కొక్క ట్యాబ్లెట్లో కొన్ని రకాల స్ట్రెయిన్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇవి మనకి ఎప్పుడైనా డయేరియా లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లేదా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల డయేరియా రావడం ఇలాంటి కండిషన్స్లో మనం ప్రోబయోటిక్స్ అనేవి సప్లిమెంట్స్గా ఇస్తాం. ఆల్రెడీ మన గట్లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అందులో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అన్నీ కలిసి ఉంటాయి. కానీ మనం ఒక పర్టికులర్ క్యాప్సూల్ తీసుకోవడం వల్ల అందులో అవైలబుల్ ఉన్న స్ట్రెయిన్స్ మాత్రమే పెరిగి మిగిలినవి కొంచెం తక్కువ ఉండడం వల్ల గట్లో ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని బదులుగా మన గట్ హెల్త్ కోసం అని చెప్పేసి మనం డైలీ దానికి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, ప్రోబయోటిక్ ఫుడ్స్ని, ప్రీబయోటిక్ ఫుడ్స్ని రోజు దానికి ఫీడ్ చేయడం వల్ల మన గట్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది. సో ప్రోబయోటిక్స్ అనేవి కొన్ని పర్టికులర్ ఇండికేషన్స్లో డెఫినెట్గా తీసుకోవాలి. అంతేకాని అదేదో డైలీ సప్లిమెంట్ లాగా తీసుకోవద్దు.